ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. క్రమంగా చూస్తున్న వీక్షకులకు కూడా వందనాలు. అసలైన ప్రశ్న సులువైన జవాబు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం. గత ఆదివారం రోజు సంఘంలో ఆదివారం ఆరాధన జరిగినప్పుడు సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులు అడిగినటువంటి ప్రశ్న ఏమడిగారంటే, పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి ఏ విధంగా రావాలి? ఈరోజు పాత జీవితంలో ఉంటే జరిగే నష్టం ఏమిటి? కొత్త జీవితం ఎలాగా మనిషి జీవించాలి? క్రీస్తులో కొత్త జీవితం జీవించడానికి ఏం చేయాలి, ఎలాగా ఉండాలి అనే విషయాన్ని చక్కటి ప్రశ్న అడిగాడు సహోదరు. తన పేరు వచ్చి గవర్నర్. తను బీటెక్ చేసి ఇంజనీర్గా సాఫ్ట్వేర్ ఉన్నాడు. అతను అడిగినటువంటి ప్రశ్న, బైబిల్లో అతడు అడిగిన ప్రశ్నకు చక్కటి జవాబు ఇస్తుంది. ఆ రోజు యేసయ్య దేవాలయంలో కూడా బోధకుల మధ్యలో 12 సంవత్సరాల వయసులో ఆయన దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఆయనను అనేక ప్రశ్నలు అడిగినప్పుడు అడిగిన ప్రశ్నలకు ఆయన ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు. నాడు కూడా సహోదరుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా బైబిల్ మనకి ఏం చెప్తుంది? ఈరోజు అనేక మంది పాత జీవితాన్ని కోరుకుంటున్నారు. కారణం చూడండి, మనకు అర్థం కావాలంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనిషి పాత జీవితం వైపే తిరుగుతున్నాడు. కడుగుబడిన పంది బురదలో దొరిలేదానికి మళ్ళినట్టుగా ఏది వదిలేసి ప్రభు దగ్గరికి వచ్చారో మళ్ళా దాని వైపే తిరుగుతున్నా. ఈరోజు మనిషి ఎక్కువగా చెడిపోవడానికి, పాడైపోవడానికి, నిష్ఫలులుగా మారిపోవడానికి, మనిషి యొక్క జీవితంలో పూర్తిగా చెడిపోవడానికి గల కారణాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటి కారణము కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, నేను దేనికి లోబడను. అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయ. ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే, నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉందని అన్నీ చేసేస్తున్నా. తన ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. దేవునికి వేరుగా ఉంటూ స్వేచ్ఛానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. తనకు నచ్చినట్లుగా తన ఇష్టానుసారంగా తన ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటున్నారు. తన శరీరానికి మనసుకున్న కోరికలన్నీ తీర్చుకుంటున్నారు. తన శరీరానికి ఉన్న ఆశలన్నీ అనుసరించి ప్రవర్తిస్తున్నారు. మరి అదేవిధంగా తనకి ఏవి ఇష్టమైన ఉన్నాయో, తన దృష్టికి, తన మనసుకి, తన శరీరానికి ఏవేవి నచ్చినవి ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకుంటున్నారు. అందుకు మనకి సహకరించేది, సహాయం చేసేది ఏదంటే సెల్లు మరియు టీవీను, ల్యాప్టాప్, లోక సంబంధాలు. అందులో మనుషులకు ఇష్టమైనవన్నీ ఉన్నాయి. దాన్ని ఈరోజు అనేక మంది ఫాలో కావడం, లైక్ చేయడం మరియు కామెంట్స్ చేయడం, వాటిని అనుసరించటం చూస్తున్నాం. అలాంటి వారు ఈరోజు ఎక్కువగా వాళ్ళని ఫాలో అవుతున్నారు, వాళ్ళను వెంబడిస్తున్నారు. వాళ్ళ ప్రోగ్రాములు ఎక్కువ సమయం, గంటల కొద్దీ తమ సమయాన్నంతా అలాంటి వాటికి గడుపుతున్నారు. ఈ వాక్యం వినే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నువ్వు ఏది ఎక్కువ చూస్తావో, ఏది ఎక్కువగా వింటావో, ఎక్కడ ఎక్కువగా దేంతో నువ్వు సమయాన్ని గడుపుతావో ఆ విధంగా మనిషి మారిపోతాడు. ఆ విధంగా ఒక వ్యక్తి మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ఈరోజు సెల్లుల్లో ఎక్కువ సమయాన్ని గడిపే ద్వారా ఆ సెల్లులో ఆ వ్యక్తి ఏ వీడియోలు ఎక్కువగా చూస్తాడో, ఏది ఎక్కువగా అతనికి ఇష్టపడతాయో ఆ విధంగా తను నడవడం, మొదటిగా తన వస్త్రధారణ మార్చుకుంటాడు, తన మాట తీరు మార్చుకుంటాడు, తన కటింగ్ హెయిర్ స్టైల్ మారుస్తాడు, తన యొక్క నడవడిక మారుస్తాడు, తన మాట తీరు మొత్తము ఆ విధంగా మారిపోతాడు. దయచేసి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఈరోజు ఎక్కడ చూడండి, కటింగ్, మానవ ఉన్న కటింగ్ కానీ కొత్త విధాలుగా కటింగ్ మార్చుకుంటున్నారు. చెవికి కమ్మలు వేసుకోవడం, ముక్కుకి విధి వేసుకోవడం, వస్త్రధారణ
ప్యాంటు చింపుకోవడం, నడవడిక మార్చటం, వాళ్ళ విధంగా మాట్లాడటం, వాళ్ళ విధంగా నడవడం, వాళ్ళ విధంగా జీవిస్తున్నారు. వాళ్ళెవరో గొప్ప వాళ్ళని చెప్పుకుంటూ వాళ్ళను లక్ష్య పెట్టడం, వాళ్ళను ఫాలో అవుతున్నారు. దయచేసి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందువలన మనం ఏది ఎక్కువ సహవాసం చేస్తామో, ఏది ఎక్కువ చూస్తామో, ఎక్కువ వింటామో దానికి మనం లోబడిపోతాం. అది మంచైనా చెడైనా. మంచిగా అనగా దేవునితో భక్తిగా ఉండే వారితో నువ్వు సహవాసం చేసి భక్తిపరుడుగా మారుతావు. ఈరోజు ఎక్కడ చూసినా కుటుంబాలలో, సమాజాల్లో చూసినప్పుడు మనకి ఎక్కువగా కనపడేది ఏమిటంటే జారుడు, లోబిగాను, తిట్టుబోతులు, తాగుబోతులు, దూషకులు, దోచుకునే వాళ్ళే ఎక్కువ కనపడతారు. కారణం ఏమిటంటే ఇలాంటివన్నీ ఎక్కడ మనకు కనపడతాయి? సెల్లో కనపడతాయి. అవి ఏం చేస్తాయంటే నిన్ను చెడు చేయడానికి ప్రేరేపిస్తాయి, చెడు చేయడానికి తగిన సలహాలు నీకు ఇస్తాయి, నిన్ను పూర్తిగా చెడిపోయేలా చేస్తాయి. చెడిపోయింది ఆల్రెడీ లోకము, ఇంకా మనం సెల్లు చూసే ద్వారా ఇంకా ఎక్కువగా చెడిపోయి చెడు చేయడానికి నీకు కావలసిన సమాచారం అంతా కూడా సెల్లు ద్వారా నీకు అందించబడుతుంది. అవన్నీ నీ లోపల భద్రం చేసుకొని నీవు కూడా ఆ చెడు చేయడానికి ముందుకు వెళ్తావు. వాటినే మనం అనుసరించడం, చేతిలో పట్టుకోవడం, రుచి చూడడం, ముట్టడం, లోబడటం, వాడుతూ ఉంటాం. అందువల్ల ఈరోజు ఎక్కడ చూసినా దొంగలుగా, తాగుబోతులు ఎక్కువైపోతున్నారు, వ్యభిచారులు ఎక్కువైపోతున్నారు. మరి అదేవిధంగా హంతకులు గాను, మోసగాన్లు గాను, అన్యాయస్తులు గాను, తిరుగుబోతులు గాను, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు విందులు, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏమిటంటే మనిషిలో ఇవి ఏది ఎక్కువగా చూస్తాడో అవి తనను ప్రభావితం చేసి తన జీవితంలో అలాంటి వాటికి మనిషి ఏమైపోయాడంటే ఎడిక్ట్, లోబడిపోయాడు. దాని కారణంగా ఈరోజు మనిషి ఏమైపోతున్నాడంటే పూర్తిగా పాడైపోతున్నాడు, చెడిపోతున్నాడు, నిష్ఫలులుగా ఫలించలేని పరిస్థితుల్లో ఉండిపోయినాడు. ఎంత ప్రయాసపడినా తనకేమి దొరకపోవడం, ఆశించింది దొరకకపోవడం, పొందగోరాలని ప్రయాసపడి పరిగెత్తుతున్న వారి వల్ల ఏమీ కాలేదు. నువ్వు ఎవరు గొప్ప వాళ్ళని, ఎవరు నువ్వు ఎన్నికైన వాళ్ళని, ఎవరని హీరోలని, ఎవరిని నువ్వు అభిమానిస్తున్నావో, ఎవరు ఫ్యాన్స్ అంటున్నావో వాళ్ళు నిన్నెవరు గొప్పవానిగా చేయలేరు. యేసు ఈ లోకానికి వచ్చింది చెడిపోయిన నిన్ను బాగు చేయడానికి, పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి. నీవు పూర్తిగా నిన్ను ఒక గొప్పవానిగా, నీ కోసం ఆయన ధనవంతుడుగా ఉన్న యేసు ఈ లోకానికి దరిద్రుడుగా వచ్చాడు. ఎందుకోసమంటే నిన్ను ధనవంతునిగా చేయాలి, నిన్ను గొప్పవానిగా చేయాలి. జ్ఞానులను సిగ్గుపరచటానికి జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటున్నారు, బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. చూడండి, లోకములో బలహీనులను, జ్ఞానం లేని వారిని, ఎన్నిక లేని వారిని సమాజం తోసివేస్తుంది. మనుషులందరూ వారిని విసర్జిస్తారు, వారిని తృణీకరిస్తారు, వాళ్ళని విచారించరు, వాళ్ళని పట్టించుకోరు. లోకమంతా చూసేది బలవంతులను, జ్ఞానం కలిగిన వాళ్ళని, ఎన్నికైన వాళ్ళని, గొప్ప వారిని లోకము లక్ష్య పెడుతుంది. వాళ్ళ గురించే గొప్పగా చెప్పుకుంటుంది, వాళ్ళనే ఫాలో అవుతుంది, వారినే వెంబడిస్తా పోతుంది. ఈ వాక్యం వినే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఈ వాక్యం వినే యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఎందువల్లంటే నిన్ను ఆ జ్ఞానుల ముందర వాళ్ళను సిగ్గుపరచడానికి, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనుడైన నిన్ను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నీ చుట్టూ ఎన్నికైన వాళ్ళను ఎంతో మందిని చూస్తున్నావు. అలాంటి వారిని వ్యర్థము చేయడానికి నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఆయన ధనవంతుడుగా ఉండి ఈ లోకంలో దరిద్రుడిగా ఎందుకు వచ్చాడంటే ఈ వాక్యం మీద నిన్ను ధనవంతుడిగా చేయాలని, నిన్ను బహుగా ఫలింప చేయాలని.
నీవు గొప్పవాడిగా చేయాలని, నీకు మనసులో ఉండిన అవమానాలు కొట్టివేయాలని. నీవు చూసేసిన టీవీలో చూసే, సెల్లులో చూసే ఎవరు నిన్ను గొప్పవారిగా చేయలేరు. నువ్వు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడం, వారిని లక్ష్య పెట్టడం, వారిని వెంబడించడం వరకే జరుగుతుంది. కానీ నా యేసయ్యను నువ్వు నమ్ముకుంటే ఆ యేసయ్య నిన్ను ఏ జనుల మధ్యలో నీవు తక్కువ స్థితిలో హీనుడుగా, తృణీకరింపబడిన వాడుగా, బలహీనుడుగా, నీచుడుగా, ఎన్నిక లేని వాడుగా ఉన్నావో వాళ్ళ మధ్యలోనే నా యేసు నిన్ను గొప్పవాడిగా మారుస్తాడు. నా యేసు నిన్ను పడిపోయిన నిన్ను లేవనెత్తుతాడు, కృంగిపోయిన నిన్ను బలపరుస్తాడు, ధైర్యము చెడిన నిన్ను ధైర్యపరుస్తాడు, చెడిపోయిన నిన్ను ఆయన బాగు చేస్తాడు, పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి సరిచేస్తాడు. ఈ లోకము చెడిపోయిన వాళ్ళు ఇంకా చెడిపోయిన లోకానికి బాగు చేయడం తెలియదు. నా యేసు ఈ లోకానికి వచ్చింది చెడిపోయిన నిన్ను బాగు చేయడానికి, తప్పిపోయిన నిన్ను ఆయన రక్షించాలని, నశించిపోతున్న నిన్ను రక్షించాలని, పాపులుగా ఉన్న మనల్ని రక్షించాలని ఆ యేసు ఈ లోకానికి వచ్చి నీకు నీ పాపాలన్నీ, నీవు చెడిపోవడానికి, పాడైపోవడానికి కారణమైన ఆ పాపాలన్నీ ఆయన సిలువలో మోసి మన పాపానికి శిక్ష విధించుకున్నాడు. మన పాపానికి పరిహారం చేశాడు. ఆయన సిలువలో మన కోసం నలగొట్టబడినాడు. తన రక్తము చిందించాడు. చేతులకి కాళ్ళకి మేకులు వేయబడింది. ఆయన కార్చిన రక్తము నిన్ను నీతిమంతుడిగా తీర్చి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షిస్తాడు. పాపులమై ఉన్న మనం, బలహీనులమై ఉన్న మనం, భక్తిహీనులమై ఉన్న మనం, శత్రువులమై ఉన్న మన కోసం యేసు సిలువలో మరణించాడు. ఈ లోకంలో నీ కొరకు ఎవరూ చనిపోయలేరు. మంచివాని కోసం మంచి వాళ్ళు ఒకటేళ చనిపోవడానికి తెగించవచ్చు. నీతిమంతుని కొరకు ఎవడైనా ఒకడు చనిపోవడానికి సాహసం చేస్తారు. కానీ నా యేసు మాత్రం ఈ లోకంలో నీ కోసం, నువ్వు ఇంకా పాపులై ఉండగా, బలహీనులై ఉండగా, భక్తిహీనులుగా ఉన్న నీ కోసం యేసు చనిపోయాడు. ఎందువల్లంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చాలని, నిన్ను ధనవంతుడిగా చేయాలని, నిన్ను సమృద్ధి కలిగిన గొప్పవాడిగా నిన్ను చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఆయన వైపు చూడు. ఆయన దొరికే కాలం ఆయనను వెతుకు. ఆయన సమీపంలో ఉండాలి, వేడుకో. ఇంకా భక్తిహీనుడుగా ఉన్నావా, నీ మార్గాలు వదులు, నీ తలంపులు మానే. ఆయన వైపు తిరిగితే ఆయన నీ మీద జాలి పడతాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఇదే నీకు అనుకూల సమయం, రక్షణ దినం. కనుక ప్రభు వైపు చూడండి, లోకం వైపు చూడద్దండి. ఎంతకాలం వారిని లక్ష్య పెడతాం, వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ నీ విలువైన సమయాన్నంతా సెల్లు ముందర, టీవీల ముందర, ల్యాప్టాప్ల ముందర, కంప్యూటర్ల ముందర గంటల కొద్దీ నిద్ర లేకుండా నీ గురి మర్చిపోయి, గమ్యాన్ని మర్చిపోయి, వారిని గొప్పగా చెప్పుకుంటూ, వాళ్ళ విధంగా మాట్లాడుతూ, నడుచుకుంటూ నీ ఇష్టానుసారముగా జీవించినట్లయితే నువ్వు పూర్తిగా చెడిపోయిన స్థితిలో ఉన్నావు, పాడైపోయిన స్థితిలో ఉన్నావు, నిష్ఫలులుగా ఉన్నావు. వాళ్ళెవరూ నీ గురించి విచారించరు. నా యేసు మాత్రం నిన్ను చూస్తున్నాడు. నా యేసు నిన్ను సరిచేయాలని, చెడిపోయిన నిన్ను బాగు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. నీవు హృదయం ఆయన వైపు తిప్పు. నీ మనస్సు ఆయనకి, నీ లోపల ఆయనకు స్థలమే. నీ ఉన్న చోట్లనే ప్రభు వైపు నువ్వు చూడు. ప్రభు నిన్ను తప్పనిసరిగా నిన్ను కరుణిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను బలపరిచి దీవించునుగాక. ఆమేన్.